భువనగిరి లోక్సభ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ తన కేంద్ర మంత్రి హోదాను మర్చిపోయి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందులో అందరూ ఏ పార్టీలో ఉన్నా బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటూ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రులు, అప్పుడప్పుడు మీరు మీ హోదాను మర్చిపోయి మాట్లాడటం మీకు అలవాటైపోయింది. ఈ రోజు కూడా మీరు కుకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక వనభోజన కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి రిజల్ట్లను బట్టి మీరు హిందువులందరికీ పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా కానీ వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మీరు ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు. మీ తోటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ కూడా ఒక పార్ట్, అంటే ఒక అసెంబ్లీ, ఆ పార్లమెంట్లో గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు? లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియజేయాలి. తెలియకపోతే మీరు ఇంటర్నల్ గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి. ఈ రోజు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతోటి ఓట్లేయడం జరుగుతుంది. ఈరోజు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలిచిందంటే కేవలం ఒక మతమో కులానికి సంబంధించిన ఓట్లతోటి గెలవలే. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక 25,000 ఓట్ల మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు అయినా నేనైనా మిగతా ఎంపీలమైనా, కిషన్ రెడ్డి గారైనా